కాస్టింగ్ కౌచ్ గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర దానిలో ఏమన్నా చెప్పిన దానిలో నిజంగానే తప్పులు ఉంది. అంటే చిరంజీవి గారు చెప్పిన ఉద్దేశానికి ఈవిడ మళ్ళీ ట్వీట్ చేయడం, ఇండస్ట్రీలో ఇప్పుడు మళ్ళీ కాస్టింగ్ కౌచ్ గురించి ఒక డిస్కషన్ జరగడం నిన్నటి నుంచి. నువ్వు కావాలి అనుకోవట్లేదు అంటే నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నీ బాడీ పైన నువ్వేదో కావాలని నేను చాలా చిరంజీవి గారు చెప్పిన మాటలకి ఈవిడ ట్వీట్ చేయడం అంటే ఆవిడ పని లేదండి, ఆవిడ పని లేదు. మీరు భయపడకండి, ఇండస్ట్రీ ఏమి ఎవరిని మిమ్మల్ని భయపెట్టదు. మీరు రండి, పని చేయండి, ఇది అర్థం లాంటిది, మీకు ఎలా అనిపిస్తే అదే అని చెప్పి దాని తప్పు ఎక్కడుందమ్మా చిన్నమ్మాయి నీకు. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. మళ్ళీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. అంతేకాకుండా చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ మీట్లో అమ్మాయిలందరూ రావాలి, మంచిగా ఎదగాలి, మీరందరూ మంచిగా హ్యాపీగా పని చేసుకోండి, ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది అని ఆయన చెప్తూ కాస్టింగ్ కౌచ్ లాంటిది అనేది లేదు, ఇండస్ట్రీలో హ్యాపీగా ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, అమ్మాయిలందరికీ సపోర్ట్ రావాలి అని చెప్పి ఆయన చాలా మంచి ఉద్దేశంతో మాట్లాడిన మాటలకి చిన్మయ్య గారు కూడా మధ్యలో దూరి గతంలో తనకి జరిగిన అనుభవాన్ని కూడా ఆవిడ షేర్ చేస్తూ ఇలా కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని చెప్పి ఆవిడ మాట్లాడడం అనేది ఆ సోషల్ మీడియా ట్వీట్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారి మాటలకి ఈవిడ కౌంటర్ ఇవ్వడం అన్నట్టు ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. దీనిపై మనకి స్పందించడానికి కరాటి కళ్యాణ్ గారు అక్క నమస్తే అక్క. సో ఏంటి అసలు అంటే చిరంజీవి గారు చెప్పిన ఉద్దేశానికి ఈవిడ మళ్ళీ ట్వీట్ చేయడం, ఇండస్ట్రీలో ఇప్పుడు మళ్ళీ కాస్టింగ్ కౌచ్ గురించి ఒక డిస్కషన్ జరగడం నిన్నటి నుంచి ఎలా చూడొచ్చు దీన్ని? అంటే పని పాట లేకపోతే లేనిపోని ట్వీట్లని చేయొచ్చు అనిపిస్తుంది అంతే. అంటే ఇప్పుడు ఆమె సింగర్ కావచ్చు, పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, ఆవిడ వరకు ఆవిడ వర్ది అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇండస్ట్రీ అనేది నిజంగా చిరంజీవి గారు చెప్పిందని నేను ఏకీభవిస్తాను. 100% కాదు, 200% ఏకీభవిస్తాను. ఎందుకు అంటే మనకు వర్త్ ఉంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళకు వర్త్ ఉంటే వాళ్ళు ఇప్పుడు మీ అరచేయి పెట్టేసి అడ్డు పెడితే ఈ కిరణాలు ఏ సందులోంచైనా వస్తాయండి. ఆ రేస్ అట్లా వచ్చినట్టుగా మీకు టాలెంట్ ఉంటే మీరు ఏ మూల దాక్కున్నా మిమ్మల్ని పిక్ చేస్తారు, మీరు అలాగే వస్తారు. లేకపోతే ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి మేము అందరం ఉన్నామండి, 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను నేను. ఇప్పుడు 26వ సంవత్సరం రేపు ఆగస్టు వస్తే. సో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నాకన్నా ముందు 56 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నాయండి, ముందు నుంచి ఉన్నారు, వెధవులు ఉన్నారు, లేదని నేను చెప్పను. కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటాం, దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నాం అన్నదే ఇక్కడ పాయింట్. అంటే నువ్వు కావాలి అనుకుంటే ఉంటుంది, నువ్వు వద్దు అనుకుంటే ఉండదు. రెండే విషయాలు అక్కడ. నువ్వు కావాలి అనుకోవట్లేదు అంటే నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు, నీ బాడీ పైన నువ్వేదో కావాలని నేను చాలా అందగత్తని, నేను చాలా ఏదో వంపు సంపులు చూపించే ఎదగాలి అనుకుంటే అవతల వాడు మనం చేసే వేషాలను బట్టి ఓహో వీళ్ళు సిగ్నల్ ఇస్తున్నారేమో అనుకొని ఏమైనా ట్రై చేస్తారు. అదే మనం ఎక్కడ ట్రై చేయట్లేదు. ఇప్పుడు ఒకటి ఇండస్ట్రీ తప్ప అదర్ దెన్ ఇండస్ట్రీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి బయట అందరికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంది అని ప్రచారం జరుగుతుంది, బయట కూడా అలాగే చెప్పుకుంటున్నారు. సో ఇది చిరంజీవి గారు చెప్పినట్టుగా అంటే వాళ్ళ పిల్లలు కదా అని చెప్పేసి భయపడిపోయి జనాలు ఏమనరేమో అనుకుంటున్నారేమో. వాళ్ళ పిల్లలకే కాదు, ఎవరి పిల్లలకే ఉండదు. వీళ్ళు ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళు ఏమైనా మేము ఏదైనా రెడీ అన్నట్టుగా చిన్నది ఏమైనా హింట్ ఇస్తే వాళ్ళు అడిగి ఉంటారు. తర్వాత వీళ్ళకి కానీ అది అవ్వకపోతే వీళ్ళు నన్ను ఇలా అన్నారని ఇలాంటి వాళ్ళందరూ ట్వీట్లు చేస్తారు, ఇలాంటి వాళ్ళు అది చేశారని. ఏమండి అవసరంకి వీళ్ళే వెళ్ళి వాళ్ళ మీద నిందలేశారో లేదో మీరు నేను చూడట్లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు నిజం అన్నదంటే వాళ్ళు క్లియర్గా బయట పెట్టాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర దానిలో ఏమన్నా చెప్పిన దానిలో నిజంగానే తప్పులు ఉండి అవతల వాళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళు నిలబెడదాం, మనం గల్ల పట్టుకొని నిలబెడదాం. ఎందుకు మీరు ఇలా చేశారు, మీకు ఇలాంటి అంటే మీకు ఆడపిల్లలు లేరా, మీకు అమ్మ లేదా, మీకు చెల్లి లేదా, మీకు అక్క లేదా, నువ్వు ఇలా ఒకసారి ఆడపిల్లని ఎలా చేస్తున్నావు మనం అడగొచ్చు. కానీ వీళ్ళే కొంతమంది పడిపోతున్న వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళే వెళ్ళి వాళ్ళని బద్నాం చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి. నాణానికి 2 వైపులు. ఇప్పుడు ఒక్క చేతితో కొడితే చప్పట్లు సౌండ్ రాదు, 2 చేతులతో కొడితే చప్పట్లు సౌండ్ వస్తున్నాయి. సో వాళ్ళు పిలవంగా నువ్వు వెళ్ళకపోతే ఎందుకు వచ్చింది సౌండ్, రానే రాదు. సో నువ్వు పిలిచినప్పుడు నువ్వు ఛీ వెధవ అనే నీకు అవకాశం అవసరం లేకుండా నువ్వు స్వయంగా ఏమి ఎదగలుగుతావు, ఇంకోటి చేయగలవా, లేకపోతే ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ అవుతుంది. కంప్లైంట్ చేసి నీ అవసరం ఉంటే ఆ సినిమాలు నేను పెట్టుకుంటారు. అలాగే చాలామంది మోసపోయాం, మేము 10,000 ఇచ్చాం, మాకు క్యారెక్టర్ ఇస్తానని తీసుకున్నారు, పేపర్లో చూసాం. అలా ఎంతమందికి డబ్బులు నేను వెనక్కి ఇప్పించాను నాకు తెలుసు. 10,000 20,000 కట్టేసి రేపు వేషం వస్తుంది, రేపు వచ్చేయండి మీరు, ఆడిషన్ ఉంది అమీర్పేటలో లేకపోతే అక్కడ ఇక్కడ అని అడ్రస్లు పెట్టి చాలామంది ఫోన్లు చేస్తే చాలామందికి ఇచ్చాను. ఒక పిల్లోడు మా దగ్గర ఉంటాడు, ఇప్పుడు అబ్బాయి కూడా 13 లక్షలు తీసుకున్నాడు డైరెక్ట్. వేషం కాదు, నువ్వే హీరో అని చెప్పేసి మెయిన్ లీడ్ అని చెప్పి అదని చెప్పి మొత్తానికి 13 లక్షలు తీసుకున్నాడు. అందులో హీరో వేషం, ఇది అబ్బాయి మెయిన్ విలన్.
మెయిన్ విలన్ అని చెప్పి. అలాగే హీరో వేషం వేస్తారని చెప్పేసి ఎవరైతే చేస్తున్నాడో అతను కూడా ఇతని దగ్గర 5 లక్షలు ఇద్దరు కలిసి తీసుకున్నారు 13 లక్షలు ఇతని దగ్గర మొత్తం అంతా ఉంది. ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయిల్ని కూడా మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అని కాదు, బయట కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో దొంగ సినిమాలు తీసి అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఉన్నారు, జెన్యున్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం దొంగలనే అందరం అనలేంగా. సినిమాలు హిట్ అవుతున్నాయిగా, చాలామంది క్యారెక్టర్స్ ఇస్తున్నారుగా పెద్దవాళ్ళు. మరి అప్పుడు మనం వాళ్ళు ఎలా అంటాం? చిరంజీవి గారు చెప్పిన మాటలకి ఈవిడ ట్వీట్ చేయడం అంటే అంటే ఆవిడ పని లేదండి, ఆవిడకి పని లేదు. చెన్నైలో పని లేదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా పని లేదు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఆవిడ డబ్బింగ్లో చెప్పడానికి ఖాళీగా ఉన్నట్టుంది. సో ట్వీట్ చేసుకుంటూ ట్విట్టర్లో ఏదో 1 మిలియన్ అవ్వాలని ఆవిడ తాపత్రయం ఇలాంటి ట్వీట్లు చేస్తే ఆవిడ ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా, అలా ఏదో పెరుగుతున్నట్టున్నారు. సో ఆవిడ ఏదైనా చేసుకొనివ్వండి. ఏం మద్రాస్ ఇండస్ట్రీని ఎందుకు మీరు కెలకరు? మద్రాస్ ఇండస్ట్రీ వారు మిమ్మల్ని దేకరనా? మద్రాస్ ఇండస్ట్రీలో ఎవరో 2-3 ఏదో వైరముత్తు అని అదే పేర్లో చెప్పింది ఆమె ఇంతకుముందు. సో నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బయట పెట్టొచ్చు కదా. నువ్వు మాటలతో చెప్పొద్దు, పేర్లేవు, నీకు వాళ్ళకి ఏమైనా క్లాషెస్ వచ్చి ఉండొచ్చు, అవన్నీ మాకు అనవసరం. నిన్ను వాళ్ళు అన్నట్టుగా ఏదైనా ఆడియో ఆర్ వీడియో సంథింగ్ ఏదన్నా ఎవిడెన్స్ ప్రూఫ్ ఇవ్వు మా అందరికి. మేము కూడా మీ వెనకాల నిలబడి ఫైట్ చేస్తాం. చిన్మయికి న్యాయం కావాలని నేను వెళ్తా ఫస్ట్ వరుసలో. నో, చిరంజీవి గారు ఒక స్టేజ్లో ఉన్న ఒక మహానుభావుడు. పద్మవిభూషణ్ అనేది అత్యుత్తమైన పురస్కారం తీసుకొని ఆయనకంటే ఒక వ్యక్తిత్వాన్ని, ఆయన చిన్నప్పటి నుంచి డౌన్ టు ఎర్త్ ఎదిగిన వ్యక్తి. ఆయన ఇప్పుడు సినిమా హిట్ కొట్టి ఆ ఏజ్లో అంత ఫిట్నెస్ కోసం అంత కష్టపడి అన్ని చేసి అంత ఇది చేస్తే ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? నువ్వు క్రమశిక్షణ, నిబద్ధత, నియమం. ఆయన పిల్లలు ఆయనకేం తక్కువైందా? ఆమె అంత కష్టపడుతూ ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఎంత కష్టపడింది కూతురు, ఇవన్నీ ఆయన చెప్తుంటే నిజంగా ప్రౌడ్ ఫాదర్గా ఫీల్ అవుతున్నప్పుడు ఫీలింగ్ అందరికీ వస్తుంది. మంచిదే కదా. అమ్మాయిలందరూ మీరు భయపడకండి, ఇండస్ట్రీ ఏమి ఎవరిని మిమ్మల్ని భయపెట్టదు, మీరు రండి పని చేయండి, ఇది అద్దం లాంటిది, మీకు ఎలా అనిపిస్తే అదే అని చెప్పి దాని తప్పు ఎక్కడుందమ్మా చిన్మయి? నీకు ఎక్కడ కనిపించిందమ్మా? నీకు కాస్టింగ్ కోచ్ ఎక్కడ కనిపించిందమ్మా? అందులో కాస్టింగ్ కోచ్ని మళ్ళీ కొత్తగా తవ్వుతున్నారు మొత్తం అందరూ కలిసి. చిరంజీవి గారు చెప్పిన దానిలో 200% రైట్ ఉంది. వాళ్ళ పిల్లలే కాదు, ఎవరి పిల్లలైనా రండి, భయపడకండి, మీకు మేము అందరం ఉన్నాం, మేము నిలబడతామని చెప్తున్నారు ఆయన. మీరందరూ అది తీసుకొని ఆసరాగా తీసుకొని మీరు వచ్చి మీ టాలెంట్ నిరూపించుకోవాలి కదా. అది గతంలో చాలా మంది హీరోస్ కూడా చెప్పారు, అంటే కొత్త అమ్మాయిలు రావాలి, ఆర్టిస్ట్ రావాలని. అంతేకాకుండా పాత ఆర్టిస్టులు, హీరోయిన్ వీళ్ళు కూడా ఎప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి అసలు మాకెప్పుడు ఇలాంటివి జరగలేదు, హ్యాపీగా వస్తాం, సెట్లో అందరం క్యారవాన్లు లేని టైంలో కూడా అందరం పక్కనే కూర్చుంటాం, ఈవెన్ క్యారవాన్ లేని టైంలో బట్టలు కూడా మేము ఒక చెట్టు చాటుకెళ్ళి మార్చుకునే రోజులు మావి. అంటే అంత మంచి క్రమశిక్షణతో ఉన్న ఇండస్ట్రీని ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల అంటే ఇది ఒక రాంగ్ ప్రాపగండా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుంది, కొన్ని చెడు కూడా జరుగుతాయి. ఆ చెడు కూడా ఉంటుంది, అన్ని మంచి చెడు అన్నిట్లో ఉంది. సోషల్ మీడియా లేని సమయం అది. సోషల్ మీడియాలో ఇప్పుడులాగా అప్పుడు చెట్టు చాటుకి వెళ్ళి నిజంగానే బట్టలు మార్చుకునే టైంలో ఈ కెమెరాలు పట్టుకొని సెల్ ఫోన్లు షూట్ చేసే వాళ్ళు ఉంటే ఈ పాటికి వాళ్ళు వైరల్ అయిపోయారు, అవునా కదా. అప్పుడు అది లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏదో క్లాతులు పట్టుకొని 4 నిలబెడితే అసిస్టెంట్స్ మధ్యలో మార్చుకున్న వాళ్ళకి టైం ఎక్కడ లేదు, ప్లేస్ రోడ్డు ఎక్కడోనా చెట్లు చాటున షూటింగ్ అవుతుంది, అక్కడ లేదనుకోండి. అప్పుడు క్యారవాన్లు అవన్నీ ఉండేవి కావు కదా ఆ సమయంలో. ఎస్, మేమందరం కూడా ఒక దగ్గర క్యారవాన్లు అవన్నీ మాకు తెలియవండి, ఇప్పుడు వచ్చాయి. ఈవెన్ అంత మంచిగా ఉండే ఇండస్ట్రీని ఒక విధంగా మీరు మంచి చెడు రెండు తీసుకోవాలి. ఇప్పుడు అలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు ఫ్రెండ్లీగా కొంచెం మాట్లాడుకున్నప్పుడు కామెడీ కూడా ఉంటుంది. ఆ కామెడీని వాళ్ళు అప్పట్లో ఉన్న హీరోలు సీరియస్ తీసుకుంటే ఇప్పటికి ఎంతమంది మీద కేసులు అయి ఉండాలి, ఎంతమంది గొడవలు అయి ఉండాలి. అది కామెడీగా సరదాలో మాట్లాడుకున్నది వేరు, అంతవరకే. సో నువ్వే జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూనే చాలా ధైర్యంగా ఉండండి అని చెప్పారు. తప్పెక్కడుందమ్మా? తప్పన్నది లేదు. వీళ్ళందరూ వెతికేవన్నీ భూతద్దం పెట్టి ప్రతిదీ చిరంజీవి గారి మీద కూడా వేసేద్దామని. ఇప్పుడు ఎవరు ఏదైనా మొన్న మాట్లాడితే అతన్ని అన్నారు, ఇప్పుడు ఇతను మాట్లాడితే ఇంకెవరు రాకూడదు, ఆడవాళ్ళ రాజ్యం అయిపోవాలి మొత్తం. ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యం అయిపోవాలి, నేను ఆడదాన్నే కానీ నేను న్యాయం మాట్లాడతా, నాకేమొద్దు. ఇప్పుడు ప్రతి మగాడు తప్పు కాదు, ప్రతి ఆడది తప్పు కాదు. ప్రతి మగాడు తప్పు అయితే మీ తండ్రి నీకు జన్మనిచ్చారు, ఆయన తప్పు, నీ తమ్ముడు తప్పు, నీ అన్న తప్పు, మీ ఇంట్లో ఉండే మీ ఆయన తప్పు, మీ మామగారు తప్పు, వీళ్ళందరూ తప్పేగా. అది ఒప్పుకుంటావా? అడిగేది కూడా అదే, అంటే మీరు చెన్నైలో ఎందుకు ఫైట్ చేయట్లేదు, వాళ్ళ మీద ఎందుకు అక్కడ చేస్తే అక్కడ వాళ్ళందరూ మామూలుగా గట్టిగా వాళ్ళు ఇచ్చే మాటలు వేరుగా ఉంటాయి. అంటే కొడతారు గిడతారని నాకు తెలియదు కానీ అంతవరకు వెళ్తుందో లేదో. బ్యాన్, ఎస్, అంటే కొట్టడం అంటే మాటలతోనే, మాటలు తూటాలు, ఫిజికల్ అని కాదు. అందుకే ఇక్కడ బ్యాన్ చేయాలి. అప్పుడు ఇక్కడ కూడా మనం అసలు ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ బ్రదర్స్, మీరు అందరికీ మీడియా పీపుల్ ఒకసారి ఆలోచించండి. ఆమెకి మద్రాసులోనే ఎవరు లేదు,
ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఒక మనిషి ఒక అత్యుత్తమైన పురస్కారం తీసుకున్న మనందరికీ గర్వకారణం. భారత ప్రభుత్వమే గుర్తించింది. ఆయన ఒక ఈ ఏజ్లో ఇంత కష్టపడుతున్నారు, ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అందరికీ ఆపన్న హస్తం అందిస్తాడు, చేతులు ఏది ఉంటే అది పెడతాడు ఎముక లేకుండా. ఇంత ఇదిగా ప్రవర్తించే వ్యక్తిని ఎన్ని రకాల రోల్స్ చేసినా ఆయన ఎప్పుడు చెల్లించలేదు. ఆయన విషయంలో ఈవిడ ట్వీట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? మనం ఆవిడకి ఎందుకంటే పెద్దపీట వేయాలి? ఆవిడ గురించి మనం ఇంతసేపు డిస్కషన్ ఎందుకు చేయాలి? అసలు ఆవిడ ఎవరండి? ఎక్కడుందండి? అక్కడ చూసుకోమనండి, ఇక్కడ ఎందుకు మాట్లాడుతుంది? చేయడం వల్ల ప్రతిసారి ఇండస్ట్రీకి ఒక అంటే రిమార్క్, బ్యాడ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. ఏమండి ఇండస్ట్రీకి ఎవ్వరు మార్కు వేయలేరండి, మార్కు వేయలేరండి. ఏమండి చెడ్డ అన్ని మన ఇండస్ట్రీలోనే లేదు, మంచి చెడు అన్ని ప్లేస్లో ఉన్నాయి. ఇండస్ట్రీ మీద ఎవరు బురద వేయలేరు. ఇది పెద్ద మహాసముద్రం. సముద్రంలో ఒక ఉమ్మ వేస్తే అది ఎక్కడో కొట్టుకెళ్ళిపోతుంది. మహాసముద్రం అండి ఇండస్ట్రీ మీద నువ్వు ఆకాశం పైన ఉమ్మ వేస్తే నీ పైన పడుతుంది. ఇప్పుడు జరిగేది ఆమెకు అదే. ఇప్పుడు ఆమె కూడా ఇండస్ట్రీలో భాగం అనుకొని మన ఇండస్ట్రీని మనం గౌరవంగా చూసుకోవాలి. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంటే ప్రతి ఒక్కరు నిలబెట్టేస్తున్నారు మీడియా. ఇప్పుడైతే ఉంది కదా, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఉంది, అప్పుడైతే లేదు పని అనుకుందాం. అప్పుడు కూడా అసలు కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంది, అప్పుడు కూడా ఉంది. వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా సర్వైవ్ అయ్యారో అది తెలుసుకో. అంతేగాని వాళ్ళు కూడా కష్టాలు పడ్డారు. జయలలిత గారు, అన్నపూర్ణమ్మ గారు చెప్పిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. చాలామంది వచ్చి తలుపులు అర్ధరాత్రి కొట్టేవారంటే, ఆ పేర్లు అవసరం లేదు, తలుపులు కొట్టేవారు. వాళ్ళు ఏదో మందు వేసుకున్నప్పుడు ఏదో అట్లా తిరిగినప్పుడు వీళ్ళ వైపు అంటే అందంగా ఉండేప్పుడు అమ్మాయిని చూస్తే అబ్బాయికి ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ వచ్చాయి అన్నంత మాత్రం వీళ్ళు తలుపులు తీసి వెళ్ళలేదు కదా, వీళ్ళు దాక్కున్నామని చెప్పారు. సో వాళ్ళ టైంలో కొంత తప్పే, ఇలాంటి చెప్పడానికి బాధగా ఉంటాయి. అంటే ఎలాంటివి పరిస్థితులు ఉన్నాయంటే లేవు అని అనలేమండి, ఉన్నాయి. కానీ నువ్వు నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటే, నీకు ధైర్యం దమ్ము ఉంటే ఎదుర్కో. నువ్వు చిరంజీవి గారి స్థాయి కాదు, నేను నీ స్థాయి కాకపోతే అనుకుందాం, నువ్వు పెద్ద సింగరు, నువ్వు పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఫీల్ అవ్వు. నా స్థాయికి నేనేంటో నాకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేను ఎంతవరకు ఉన్నాను. నువ్వు చిరంజీవి గారి స్థాయి కాదు. సో మన మీడియా చిరంజీవి గారిని ఏమైనా చేస్తే హైప్ చేయాలి, ఈవిడ్ని వదిలేద్దాం. ఈవిడ్ని ఎక్కడితో వదిలేసి ఇంకొకసారి ఆవిడ ట్వీట్ చేసిందని నా దగ్గరికి అయితే వచ్చి అడగండి. నేను ఈవిడ ట్వీట్ చేసిన నేను అసలు జస్ట్ ఇలా తీసి పడేస్తా. అసలు ఈవిడికి నేను గుర్తింపు కార్డు కూడా క్యాన్సిల్ అంటాను. నా దృష్టిలో ఆవిడ నేను గుర్తింపు కార్డు, ఎందుకంటే అన్నిటి మీద ఎప్పుడైతే ఆవిడ ఫైట్ చేసిందంటే అన్నిటి మీద స్పందించాలి. ఒక 10 మంది కూర్చొని మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, మొన్న అదని ఇదని ఎవరో పెట్టారు కావాలి. ఎందుకు ఇది పెట్టారు? నా అన్వేషణాడి మీద పెద్ద అవుతున్నాయి, వాడిని డైవర్ట్ చేసేయడానికి, వాడిని సేవ్ చేయడానికి ఎవరో వెనక నుండి నడిపించిన మహానుభావుడు ఒకరున్నారు. అవన్నీ నాకు అనవసరం పేర్లు చెప్పడం. వాళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కూర్చోబెట్టారు, మాట్లాడారు, అన్నీ చేశారు, ఫైట్లు చేశారు. ఏమ్మా నా మీద అంత దాడి జరిగితే మీకు కనబడలేదమ్మా? మీకు ఆడవాళ్ళు అంటే మరి వీళ్ళందరూ ఏమంటారు? ఇప్పుడు చెప్పండి అక్కాయిలు, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరంతా దాక్కున్నారా, మీ ఇళ్లలో కూర్చున్నారా, టీవీల్లో చూస్తున్నారా? మొత్తం అంతా కొంచెమైనా మాట్లాడాలి. మనం మాట్లాడితే మాకు అది ఇద్దని మాట్లాడే వాళ్ళు అన్నిటికీ ఒకసారి ఒకలాగా స్పందించండి. మళ్ళీ అంటారు మీరే కదా మా మీద అన్నారు. ఏమన్నాం? మేము అన్నది నిజం మాట్లాడాం, మీరు చెప్పిందే మేము మాట్లాడాం, మీ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నవే మాట్లాడాం, మీరు పెట్టుకునే మేము మాట్లాడాం. తప్పు అంటే నేను కోర్టులో చూసుకుంటాను. సో నాకు సపోర్ట్ చేయమని నేను అడగను, ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్. మీ సపోర్ట్ నాకు అవసరం కూడా లేదు. మీ సపోర్ట్లు ఎవరి సపోర్ట్ నాకు అవసరం. ఎందుకు తెలుసా? నాకు జనం సపోర్ట్ ఉంది, భగవంతుడి సపోర్ట్ ఉంది. నేను నిజాన్ని, నేను అబద్ధాన్ని కాను. సో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా, నాకు భయం లేకుండా మాట్లాడతా. నేను తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ తలంచను. కానీ అనవసరంగా ఒక పెద్ద వ్యక్తి మీద నిందలేసేసి అదని ఇదని పెడితే మాత్రం, ఊరికే ట్వీట్లు పెట్టుకుంటా నీ ఫాలోయింగ్ పెంచుకుందామని చూస్తే మాత్రం మా తెలుగు ప్రజలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అక్కడ చెన్నైలో తోలు తీసేస్తామన్నారు నీకు, ఇక్కడ కూడా అంతవరకు తెచ్చుకోకుండా నీ పని నువ్వు చేసుకో. అవసరంగా ఏదైనా ఉంటే అదే చేసుకో, కానీ ఊరికే వచ్చి తగుదునమ్మని అన్నిటికీ దూరద్దు. చిరంజీవి గారు చెప్పింది 100% రైట్. మేమందరం సపోర్ట్ చేస్తాం, ఆయన బాటలో నడుస్తాం. ఆయన చెప్పినట్టుగా అమ్మాయిలు ఎవరు భయపడక్కర్లేదు, ఇండస్ట్రీకి వస్తే ఏదో అయిపోద్దని. ఇండస్ట్రీ చాలా మారింది. ఇండస్ట్రీలో ఇప్పుడు అలాంటి వెధవలు లేరు, ప్రతి దగ్గర వెధవలు ఉన్నారు. ఒక ఇండస్ట్రీ అని మీరు టెన్షన్ పడకండి. ఆయన చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఆయన మాట నేను కూడా సమర్థిస్తా, ఆయన బాటలో నడుస్తాం. జై చిరంజీవి, అంతే. జై శ్రీరామ్.